హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దేవ మిథునని ప్రేమిస్తున్నాడా, అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దేవా వాళ్ళ ఫ్రెండ్ దేవా దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. మచా, మీ అమ్మ ఆ జడ్జి గారి అమ్మాయిని ఇంటి లోపలికి తీసుకెళ్ళిందంట అని అంటాడు. అప్పుడు దేవా, రే ఏం మాట్లాడుతున్నావురా, మా అమ్మ అమ్మాయిని ఇంటి లోపలికి తీసుకెళ్ళడం ఏంటి అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, అవును మచా, ఇప్పుడు వదిన మీ ఇంట్లోనే ఉంది అని అంటాడు. అప్పుడు దేవా, ఎవర్రా వదిన అని కోపంగా అంటాడు. అప్పుడు దేవా వాళ్ళ ఫ్రెండ్, అదే మచా ఆ జడ్జి గారి అమ్మాయి అని అంటాడు. అప్పుడు దేవా, ఆ అయినా ఆ అమ్మాయిని దగ్గరుండి మా అమ్మ లోపలికి తీసుకెళ్ళడం ఏంట్రా, మా అమ్మ ఎప్పుడు మా నాన్న మాట కాదని మా నాన్నకి ఇష్టం లేని పని ఎన్నడూ చేయదు. అలాంటిది ఆ అమ్మాయిని ఇంటి లోపలికి తీసుకెళ్ళిందంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. నేను ఇప్పుడే ఇంటికెళ్ళి ఏమైందో అసలేం జరిగిందో కనుక్కొనొస్తాను, మీరు గ్యారేజ్కి వెళ్ళండి అని అంటాడు. అలా దేవా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. దేవా రావడం చూసి ప్రమోదరి, అత్తయ్యగారు దేవా వచ్చాడు అని అంటుంది. అప్పుడు శారద ఎలాగో సత్యమూర్తి కూడా బయటికెళ్లారని దేవాని దగ్గరుండి ఇంటి లోపలికి తీసుకొస్తుంది. అప్పుడు దేవ ఇంటి లోపలికి రాగానే మిథున కనబడుతుంది. అప్పుడు దేవ మిథునతో ఇలా అంటూ ఉంటాడు. నీకు నేను నిన్నే చెప్పాను కదా, ఈ తాడుని తీసేసి మీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వినమని, నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని నిన్నే చెప్పాను కదా, అయినా కానీ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అంటాడు. అప్పుడు మిథున, ఇదే నా ఇల్లు, నేనిక్కడే ఉంటాను. నన్ను స్వయాన మా అత్తగారే ఈ ఇంటి లోపలికి తీసుకొచ్చాను అని అంటుంది. అప్పుడు దేవాకి కోపం వచ్చి, అమ్మా, ఈ అమ్మాయిని అసలు ఎందుకని ఇంటి లోపలికి తీసుకువచ్చావు అని అంటాడు. అప్పుడు సూర్యకాంతం, అలా అడుగు దేవా, అత్తయ్య గారు మావయ్య గారికి ఇష్టం లేకుండా కానీ ఈ అమ్మాయిని ఇంటి లోపలికి తీసుకువచ్చారు అని అంటుంది. అప్పుడు శారద, నేను ఈ అమ్మాయిని తన క్షేమం కోసం ఈ ఇంటి లోపలికి తీసుకువచ్చాను, అంతేకాని తనని కోడలుగా అంగీకరించి కాదు అని అంటుంది. అప్పుడు దేవా, అసలేమైందమ్మా అని అంటాడు. అప్పుడు శారద, నిన్న ఈ అమ్మాయి ఒంటరిగా అక్కడ రోడ్డు మీద నుంచోనుంటే నీ శత్రువులు వచ్చి ఈ అమ్మాయి మీద అల్లరి చేయబోయారు. అప్పుడు నేను ఆ రౌడీలని కొట్టి ఇక్కడి నుంచి తరిమేశాను. మళ్ళీ ఈ అమ్మాయి అలాగే ఆ రోడ్డు మీదే ఉంటే వాళ్ళు మళ్ళీ వచ్చి ఏడిపిస్తుంటారని ఈ అమ్మాయిని ఇంటి లోపలికి తీసుకొచ్చాను, కేవలం తన క్షేమం కోసం మాత్రమే అని అంటుంది. అప్పుడు దేవాకి కోపం వచ్చి మిథున చేయి పట్టుకొని ఇంటి బయటకి తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు దేవా బండిని స్టార్ట్ చేసి బండెక్కు అని అంటాడు. అప్పుడు మిథున ఎక్కడికి అని అంటుంది. అప్పుడు దేవా, నువ్వు ముందు బండెక్కు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు మిథున దేవా అరుపులకి భయపడి తన బండి ఎక్కుతుంది. అప్పుడు దేవా మిథునని తీసుకొని ఆ రౌడీలు ఉండే చోటికి తీసుకొని వస్తాడు. అప్పుడు దేవా, నిన్న నీ మీద చేయేసిందెవడో చెప్పు అని అంటాడు. అప్పుడు మిథున, ఇప్పుడు ఎందుకు, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అంటుంది. అప్పుడు ఆ రౌడీలు దేవా మిథునని తీసుకొని రావడం చూసి, రే ఆ దేవాగాడొచ్చాడ్రా, పదండేంటో చూద్దాం అని దేవా దగ్గరికి వస్తారు. అప్పుడు ఆ రౌడీలు, ఏంటి పాప, నిన్న జరిగిన దానికి మీ ఆయనకి కంప్లైంట్ ఇచ్చావా అని అంటారు. అప్పుడు దేవా, నిన్న ఈ అమ్మాయి మీద చెయ్యేసింది ఎవడ్రా అని అంటాడు. అప్పుడు వాళ్ళల్లో ఒక రౌడీ, నేనే, ఏం చేస్తావు ఇప్పుడు అని అంటాడు. అప్పుడు దేవా, నీకు దమ్ముంటే ఇప్పుడు నా ముందు చెయ్యరా అని అంటాడు. అప్పుడు ఆ రౌడీ మిథున మీద చెయ్యవేయబోతుంటే దేవా ఆ రౌడీని కొడతాడు. ఆడపిల్లల మీద చెయ్యేస్తారా అని ఆ రౌడీలందరినీ చితకబాదుతూ ఉంటాడు. అప్పుడు ఆ రౌడీలు దేవా కొట్టిన దెబ్బలకి, దేవా వదిలేదేవా, ఇంకెప్పుడు ఇలా చేయం అని అంటారు. అప్పుడు ఆ రౌడీలు మిథున దగ్గరికి వచ్చి సారీ చెల్లమ్మ అని అంటారు. అప్పుడు మిథున ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు దేవ మిథున దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. వాళ్ళు నిన్ను ఏడిపించారని నేను వాళ్ళని కొట్టలేదు. ఒక ఆడపిల్ల మీద చెయ్యేశారు కాబట్టి నేను వాళ్ళని కొట్టాను. నీ ప్లేస్లో వేరే ఎవరో అమ్మాయి ఉన్నా కానీ నేను ఇలానే చేసేవాడిని అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.